ఈ వీడియోలో వచ్చేసి మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ కోర్స్ వచ్చేసి ఒక 10 పార్ట్స్ వరకు ఉంటుంది మనకి. ఈ పార్ట్లో బేసిక్స్ చెప్పుకొని ఫర్దర్ పార్ట్స్లో మనం మీడియం నుంచి హై లెవెల్ వరకు వెళ్దాం. సో మనం వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కాన్సెప్ట్స్ అన్నీ బాగా అర్థమవుతాయి. స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? కంప్యూటర్ అనేది మన హ్యూమన్ లాంగ్వేజ్ అనేది తెలుగు, ఇంగ్లీష్ లాంటి అర్థం చేసుకునేది. మన కంప్యూటర్కి ఎలా కమ్యూనికేట్ చేయాలంటే ఇక్కడే మనకి ప్రోగ్రామింగ్ అనేది యూజ్ అవుతుంది. ప్రోగ్రామింగ్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ సి ప్లస్ జావా అండ్ మన పైథాన్. ఈ లాంగ్వేజెస్తో మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయగలం. కంపైలర్ అని ఒకటి ఉంటుంది. మనం రాసే ప్రోగ్రామింగ్లో మనం ఏదైతే ప్రోగ్రామింగ్ కోడ్లో రాస్తామో దాన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. మెషిన్ కోడ్ అంటే ఏంటి? కంప్యూటర్ అనేది జీరోస్ వన్స్ అనే లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ అంటాం మనం. ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతుంది. సో ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్ రాస్తున్నాం, దాన్ని కంప్యూటర్ అనేది బైనరీలోకి కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇస్తుంది. ఆ కంప్యూటర్ మనం ఏం చెప్తుందో అర్థం చేసుకుంటుంది, మనకు కావాల్సిన టాస్క్ అనేది చేస్తుంది. ఇక్కడ ఉన్నట్టు ఇన్స్ట్రక్షన్ ఫర్ ఏ కంప్యూటర్, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మనం ఇవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసేసి మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సాల్వ్ చేయొచ్చు. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ లెవెల్, వాట్ ఈస్ పైథాన్? ఓకే, వాట్ ఈస్ పైథాన్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ గురించి మాట్లాడదాం. పైథాన్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లెవెల్స్ అనేవి ఉంటాయి. ఈ లెవెల్స్ని దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే మనం అది చదవటానికి ఎంత ఈజీగా ఉంది, ఎంత కష్టంగా ఉంది, అది మనకి అర్థమవుతుందా లేదా అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హ్యూమన్స్ చదవటానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా అర్థం చేసుకునేలాగా ఉంటుంది. మిడ్ లెవెల్ అంటే హైకి లోకి మధ్యలో ఉంటుంది. కొంచెం ఈజీ అని చెప్పలేం, మళ్ళీ హార్డ్ అని చెప్పలేం. మనకి పైథాన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్లోకి వస్తుంది. అందుకే పైథాన్ అనేది ఈజీ లాంగ్వేజ్ అంటాం కంపేర్ టు అదర్ లాంగ్వేజ్. అండ్ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనకి లాంగ్వేజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఇంకోటి కంపైలర్ లాంగ్వేజ్. కంపైలర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం ఫర్ సపోజ్ 10 లైన్స్ ఆఫ్ కోడ్స్ రాసాం. ఆ 10 లైన్స్లో మొత్తం రాసిన తర్వాత అందులో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో ఆ కంపైలర్ అనేది చూపిస్తుంది. ఎక్కడ? కంపైల్ లాంగ్వేజ్లో. అంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్లో చూసుకుంటే లైన్ బై లైన్, ఫర్ సపోజ్ మనం 10 లైన్లు రాస్తున్నాం అనుకో, ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉంటే అది ఫస్ట్ లైన్లో రాయగానే చెప్పేస్తుంది. మీరు మొత్తం కోడ్ మొత్తం రాసి చెక్ చేసుకొని అవసరం లేదు, మీకు ఏ లైన్కి ఆ లైన్ చేస్తుంది. అంటే ఇంటర్ప్రిటెడ్ అంటే లైన్ బై లైన్ ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. అదే కంపైలర్ లాంగ్వేజ్ అంటే మొత్తం రాసిన తర్వాత ఆ లాస్ట్ కంపైలింగ్ టైంలో ఎర్రర్స్ చూపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. పైథాన్ అనేది చాలా ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. పైథాన్ సోర్సెస్ మీకు చాలానే ఉంటాయి, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇది టోటల్లీ ఫ్రీ మీకు ఎక్కడైనా. అండ్ బిగినర్స్కి అని చెప్పానుగా, పైథాన్ అనేది కంపేర్ టు అదర్ లాంగ్వేజ్ ఇట్స్ వెరీ ఈజీ. అండ్ సో పైథాన్ని ఎవరు కనిపెట్టారు? ఇక్కడ రాస్తుందిగా, క్రియేటెడ్ బై గ్యూడో వాన్ రోజన్. ఇతను పైథాన్ కనిపెట్టాడు. ఎప్పుడంటే 1991లో మనకి ఈ పైథాన్ అనేది క్రియేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. సింపుల్, పైథాన్ చాలా సింపుల్ లాంగ్వేజ్, రీడబుల్ అండ్ పోర్టబుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇది ఆబ్జెక్ట్
ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ గురించి మనం వేరే పార్ట్లో నేర్చుకుందాం. అప్లికేషన్స్. పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? పైథాన్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్లో అన్నమాట. పైథాన్ మనకు అనేది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఎస్పెషల్లీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు. ఏఎంఎల్కి పైథాన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్వేజ్. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ పైథానే ఎక్కువ యూజ్ చేస్తారు. డేటా సైన్స్లో పైథాన్ యూజ్ చేస్తారు, ఆటోమేషన్స్లో కూడా యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం పైథాన్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పైథాన్ క్లిక్ చేయండి. మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చిన లింక్ను క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కిందకి వెళ్తే డౌన్లోడ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ పైథాన్ ఇన్స్టాలేషన్ అని వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అనేది ఇన్స్టాల్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. కనపడుతుంది కదా ఎలా ఇన్స్టాల్ చేశాను. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ రీఇన్స్టాల్ స్పాన్స్ పైథాన్ అని ఉంది. మీకైతే నార్మల్గా ఇన్స్టాల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేసేయండి. అక్కడ వచ్చిన ఆప్షన్స్ అనేవి నెక్స్ట్ క్లిక్ చేయండి. అలా అయిన తర్వాత మీకు పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి దాన్ని. పైథాన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇలా అయితే మీకు వస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇలా అయితే వచ్చేది. ఎస్ ఆర్ నో అని ఒక 3-4 క్వశ్చన్, మీరు అన్నిటికీ ఎస్ కొట్టండి. ఎస్, ఆ క్వశ్చన్స్కి మీరు ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు హౌ టు ప్రింట్ ఇన్ పైథాన్ అనేది మాట్లాడుకుందాం. జావా అండ్ C++ లాంటి లాంగ్వేజెస్ మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాయడానికి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాం, లైక్ 3 to 4 లైన్స్ రాస్తాం. బట్ పైథాన్లో అలా కాదు, జస్ట్ ప్రింట్ అంతే. ఆ బ్రాకెట్లో మనకు కావాల్సిన కంటెంట్ రాయొచ్చు. జస్ట్ ప్రింట్ అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మన ఫస్ట్ కోడ్ అయితే రాద్దాం. ఆబ్వియస్లీ డబుల్ కోట్స్ పెడదాం. హలో వరల్డ్ రాద్దాం. ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, మన ప్రింట్లో ఏదైతే రాస్తామో అది ఎగ్జాక్ట్గా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఈసారి నెంబర్ ప్రింట్ చేద్దాం. 5 ప్రింట్ 5 అనేది ప్రింట్ అయింది. అర్థమైంది కదా. ప్రింట్ బ్రాకెట్లో మీకు ఏది కావాలో అదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ అనేది క్లిక్ చేయండి. మీకు ప్రింట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అండ్ నౌ మన పైథాన్ని ఇందులోనే ప్రింట్ చేయాలంటే లేదు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడీస్ ఉంటాయి. అందులో బాగా పాపులర్ వచ్చేసి విజువల్ స్టూడియో అండ్ పైచామ్ అన్నమాట. మీరు ఏది యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టం. నేనైతే పైచామ్ యూజ్ చేస్తా. మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఏం లేదు, డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళి పైచామ్ అని క్లిక్ చేయండి. జెట్ బ్రెయిన్స్ అని ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ అని ఉంది క్లిక్ చేసామంటే సేమ్ ఇందాక మనకి పైథాన్ ఎలా డౌన్లోడ్ అయిందో అలా డౌన్లోడ్ అవుతుంది. ఇలాగైతే వస్తుంది మనకి. ఇది క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను.
ఈసారి డిలీట్ చేస్తా ఇది. ఓకే, డిలీట్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం ఇక్కడ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ నొక్కండి. ఇక్కడ పైథాన్ ఫైల్ మీద క్లిక్ చేసి మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఉంచుకోండి. ఫర్ సపోజ్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ ఇంటర్ఫేస్లో మనం వచ్చేసి కోడ్ అయితే చేస్తాం. ఎలా అంటే హలో వరల్డ్ రాద్దాం. ఓకే, ఇక్కడ ఈ సింబల్ ట్రయాంగిల్లో ఉన్న సింబల్ క్లిక్ చేస్తే కోడ్ అయితే రన్ అవుతుంది. సో కనపడుతుందిగా హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది మనకి. ఓకే, ఈ వీడియోలో మనం పైథాన్ గురించి నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం, ఎలా ప్రింట్ చేయాలో కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోకి వచ్చేసి ఇంతే గైస్. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనం డేటా టైప్స్ అంటే ఏంటి,